చైనా దేశంలో బైబిల్ దొరకదు. అక్కడ ఒక ఇంట్లో ఒక పత్రిక, ఒక ఇంట్లో ఒక పత్రిక, ఒక ఇంట్లో ఒక పత్రిక, ఒక ఇంట్లో ఒక పత్రిక, స్క్రిప్ట్ రాసుకొని ఉంటుంది. బైబిల్ ప్రతులు గనుక దొరికితే, హార్డ్ కాపీ గనుక నీకు దొరికితే నిన్ను జైల్లో వేస్తారు, వీలైతే చంపేస్తారు. కాబట్టి ఒక ఇంట్లో ఒక పత్రిక, ఒక ఇంట్లో ఒక పత్రిక, ఒక ఇంట్లో ఒక పత్రిక రాసుకుంటారు. ఆ బైబిల్ హార్డ్ కాపీ, ఒరిజినల్ బైబిల్ కాపీ అది అండర్ గ్రౌండ్ లో ఎక్కడో ఉంటుంది. అది దాంట్లో నుండి ఒక కుటుంబానికి ఇదిగో మీరు పత్రిక రాయండి. ఇట్లా ఆదివారం రోజు మధ్యరాత్రి కాల సమయంలో ఆరాధనలు జరుగుతాయి. మధ్యరాత్రి కాల సమయంలో బాప్తిస్మాలు జరుగుతాయి. అండర్ గ్రౌండ్ లో అట్నుంచొకరు ఇట్నుంచొకరు వచ్చి వారు ఆరాధన చేసుకుంటారు. వాళ్ళు ఆరాధన చేసింది పక్కోళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాదు. ఆరాధన చేసుకుని ఈ రోజు మీ ఇంట్లో కొలసీలకు రాసిన పత్రిక ఉంది కదా, ఇదిగో ఈ పత్రిక నాకు ఇవ్వు, నా దగ్గర గలతీలకు రాసిన పత్రిక ఉంది, ఇది